నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా అటు మూసి సుందరీకరణ, దానికి సంబంధించినటువంటి గాంధీ విగ్రహం, పక్కనే ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటీసులు రావడం, దానికి సంబంధించి అక్కడ ఎవరైతే రమణారెడ్డి గారు ఉన్నారో ఆర్టిస్ట్ రమణారెడ్డి గారి మీద కొన్ని కథనాలు ఈ మధ్యలో కొన్ని పేపర్స్లో రావడం, దాన్ని ఆయన ఖండించడం ద్వారా కొన్ని సోషల్ మీడియా పేజ్లో కూడా ఈ మధ్యలో తనపైన కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. సో వారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఈ ఇష్యూలో అసలు ఆయన ఎందుకు రావడం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏమైంది, అసలు ఎందుకు మిమ్మల్ని ఈ ఇష్యూలో లాగడం జరిగింది? అంటే నేను అక్కడ మధు పార్క్ రిడ్జ్లో ఉన్నటువంటి వ్యక్తిని. సో మేము గత 12 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాం. సో కింద యాక్చువల్గా ఏదో మీటింగ్లు జరుగుతుంటే నేను కీ ఇవ్వడానికి మా మిస్సెస్ కింద ఉంటే వెళ్ళిన. సో అప్పుడు ఈ మన పాత్రికేయ మిత్రులు కనబడడం, అది అనుకోకుండా నేను అననటువంటి వ్యాఖ్యలతోటి నమస్తే తెలంగాణ పత్రిక సిటీ ఎడిషన్ ఫ్రంట్ పేజీలో విత్ ఫోటో పేరు రాయడం జరిగింది. సో దాన్ని డెఫినెట్లీ సీఎం గారిని ఏదో అన్నట్టు ఇవన్నీ ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో అది బాధాకరం. అండ్ నాకు గత సీఎం కానీ ప్రస్తుత సీఎం గారు కానీ సో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి పదజాలాలు ఉన్నతమైనటువంటి వ్యక్తుల మీద ఎప్పుడు వాడను. సో కానీ దురదృష్టవశాత్తు అదిగా మిస్టేక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది రావడం నేను దాన్ని కన్విన్స్ చేసుకోవాలి కదా. సో నేను అనని పదాలంటే ఎవరైనా షాక్ ఉంటుంది. సో కాబట్టి నేను దాన్ని కన్విన్స్ చేస్తూ న్యూసెన్స్ చేయకుండా సింప్లీ నా ఫేస్బుక్లో ఒక చిన్న స్టేట్మెంట్ పెట్టుకున్నా, ఇది నేను అనలేదు అనే విషయాన్ని. సో దాన్ని విస్తృతంగా ట్రోల్ చేసేసి నేనేదో పాత ప్రభుత్వంలో విపరీతంగా డబ్బులు సంపాదించినా అని, మళ్ళీ వెళ్ళి కొత్త ప్రభుత్వంలో ఏమో చేస్తున్నా అని, సో ఇలాంటి ఒక దుష్ప్రచారం అనేది ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు, అంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేయడం అనేది కొంచెం అంటే బాధాకరం. అండ్ ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. సో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నేను లోగోలు చేయడం ఫ్రీగా, ఎక్కడ ఒక్క రూపాయి ఆశించకుండా నేను నా స్వయంగా ఆర్ట్ క్యాంపులు పెట్టిన, మద్దతు ప్రకటించడం. సో అప్పుడు ప్రతి ఉద్యమకారుడు ఏ రకంగానైతే తెలంగాణకు సపోర్టుగా చేశారో అన్ని కోణాలలో కూడా నేను స్వంతగా చేయడం జరిగింది. వాళ్ళకు ఫ్రీగా కూడా సర్వీస్ చేయడం జరిగింది. అది అందులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళ అందరికీ కూడా తెలుసు అది. కానీ ఇప్పుడు తప్పుడు వ్యాఖ్య రాసిండ్రు అనే విషయాన్ని నన్ను నేను సమర్థించుకోవడానికి పెట్టడం, దాన్ని ఇంకా ట్రోల్ చేస్తూ నా క్యారెక్టర్ని అసాసిన్ చేసే చెడపకురా చెడేవు అని, అదేవిధంగా కాంగ్రెస్ తల్లి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయమంటే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని కూడా కొన్ని ట్రోల్స్ విస్తృతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఒక కాన్సెప్ట్కి ఒక థాట్ ఉంటుంది. సో ఒక డిజైన్కి ఒక ఆలోచన అనేది ఉంటుంది. సో అక్కడ తెలంగాణ తల్లి గతంలో జరిగినటువంటిది, అప్పుడు తెలంగాణ ఆవేదన. సో మనం ఎప్పుడు కానీ ఏదైనా కోరికుంటే మైసమ్మ, పోచమ్మ, మన గ్రామీణ దేవతల దగ్గరికి పోతాం, మొక్కుకుంటాం. అట్లా తెలంగాణ రావాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు తెలంగాణని ఒక దేవతలాగా చూయించుకున్నాం. కానీ ఇప్పుడు దానికి ఒక లీగల్ శాంక్టిటీ గత ప్రభుత్వంలో చేయలే. సో రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజలకి దగ్గరున్నటువంటి తెలంగాణ తల్లి ఉండాలన్నది. సో ఆయన ఆలోచనలో, ఆయన కోణంలో ఆయన కరెక్టే. సో కాబట్టి అక్కడ ఇది ప్రజా ఉద్యమాల నుంచి సాధించుకున్న తెలంగాణ. సో ఈ తెలంగాణ తల్లి సామాన్యుడి తల్లిలా ఉండాలి అనే ఆకాంక్ష ఏదైతుందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ తెలంగాణ తల్లి ఆవిష్కరించింది. అప్పుడున్న పర్పస్ వేరు, ఇప్పుడున్న పర్పస్ వేరు. తెలంగాణలో విశిష్ట పండుగలు చాలా ఉన్నాయి. మన బతుకమ్మ, బోనాలు, సదర్ పండుగ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మన యూనిక్ ఫెస్టివల్స్. సో మరి అన్నీ అందులో ఎందుకు ప్రజెంట్ చేయొచ్చు? ఒక బతుకమ్మనే ప్రజెంట్ చేస్తే అప్పుడున్నటువంటి తెలంగాణ తల్లిలో అది సూటబుల్, అక్కడ బతుకమ్మ పెట్టడం అనేది సూట్ అవుతుంది. సో ఇప్పుడున్న కాన్సెప్ట్లో ఆమెనే కంప్లీట్గా ఉన్నటువంటి తెలంగాణ మాతృమూర్తి. మళ్ళీ దాన్ని సెపరేట్ దానికి పార్టులు చేసి చూపించడానికి కుదరదు కాన్సెప్ట్లో. సో అక్కడ ప్రధానమైనటువంటిది ఆత్మ బలిదానాలతోటి, అమరుల ఆకాంక్షతోటి, ప్రజల భాగస్వామ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ అనేది అందులో రిప్రజెంట్ అయింది. సో ఇప్పుడు నా మీద వచ్చే ట్రోల్స్ ఏవైతున్నాయో
అవి అసలు అర్ధరహితము అండ్ దుర్మార్గమైనటువంటి. ఎవరైనా ఏ దేశంలో కొంచెం సంస్కృతి ఉన్నవాడు ఎవరైనా కళాకారుల్ని గౌరవించుకుంటారు. కానీ ఇక్కడ రాజకీయం పులిమి ఒక క్యారెక్టర్ని డిఫేమ్ చేయాలనే దుర్మార్గపు ఆలోచన అనేది చాలా. మధు పార్క్ ఏదైతే ఉందో ఆ రిజ్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు వన్ ఆఫ్ ద ఓనర్స్. మీకు తెలియకుండా మీ భార్య బయటకు వచ్చి మాట్లాడిందా? తను మీడియాకు అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది కదా, కూల్చివేతలకు సంబంధించినట్టు కావచ్చు, ఖాళీ చేయమని సంబంధించినటువంటి దాంట్లో కూడా కొద్దిగా మాట్లాడినట్టు ఉన్నారు కదా. ఇప్పుడు నేను పొద్దున్న వెళ్తే మళ్ళీ ఎప్పుడో నైట్ వస్తా. అండ్ రెండోది ఏంటంటే సడన్గా ఇప్పుడు నేను ఇంతకుముందే చూపించిన మాకు అఫీషియల్గా ఒక్క కమ్యూనికేషన్ వచ్చింది. ఏది గ్రామ సభ జరుగుతుంది, ఆ గ్రామ సభలో మీ అభిప్రాయాల్ని చెప్పండి అంటూ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి లెటర్లు రాలే. కానీ అక్కడ ఏమవుతుందంటే రకరకాల వ్యక్తులు రకరకాల రూమర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఆ రూమర్స్ తోటి ప్రతి ఒక్కరు కూడా అరే రేపే ఖాళీ చేయాలన్నా, రేపే వెళ్ళిపోవాలన్నా అనే ఒక హైపర్ టెన్షన్ ఒకటి క్రియేట్ అయింది. నేను అదే ఇప్పుడు టీ న్యూస్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే అభిప్రాయాన్ని నేను చెప్పిన, ఎక్కడ వేరే మాట్లాడలేదు. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ ఉంది. సో అక్కడ ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళతోటి అధికారులు కూర్చొని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ కన్ఫ్యూజన్స్ పోతాయి అనే విషయాన్ని నేను టీ న్యూస్లో ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్యానికింగ్ సిచ్యువేషన్ అనేది సడన్గా రేపే కాల్ చేయాలని ఓ రూమరు. సో అందరూ ఒక్కదాని కాదు, 400 మంది కూడా స్పందించారు. 400 మందికి ఏది అక్కడ ప్రాజెక్ట్ ఏదో కట్టద్దు, లేకుంటే అది ఇచ్చేదు, మా జాగానే ఉందా, మా జాగానే కావాలన్నా అని ఎవరికైనా ఆ కోపం ఉంటుంది కదా. సో ఎవరికైనా రేపు పొద్దున ఖాళీ చేయమంటారేమో అని. కానీ అక్కడ ఖాళీ చెయ్యమనే రిటర్న్గా మాకేం రాలేదు. అంటే మీరు మధు పార్క్ బ్రిడ్జిని ప్రభుత్వానికి కట్టబెట్టే విధంలో మీరు సానుకూలంగా ఉన్నారంటే ఇవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఎట్టి పరిస్థితిలో ఉండను. ఎందుకు అంటే అక్కడ మేము గత 15 సంవత్సరాలు ఉన్నాం. రెండోది ఏంటంటే మా దగ్గర ఏ బ్లాకు బి బ్లాక్ 2 ఉన్నాయి. మాకు జనరల్ బాడీ ఉంటుంది. సో అది ఇవ్వాలన్నా వద్దా ఏదైనా వాళ్ళ నిర్ణయం, ఆ కమిటీ నిర్ణయం. అక్కడ 450 కుటుంబాల సమిష్టి నిర్ణయమే. నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కాబట్టి వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం. అంటే ఎందుకు సడన్గా ఈ సానుకూలత కాంగ్రెస్ ప్రభుత్వం పైన? అంటే వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, మీరు చెప్తున్నటువంటి మాటలకు కావచ్చు, మళ్ళీ ఏదన్నా అంటే ప్రాజెక్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్టీ దగ్గర నుంచి? ఇది తప్పుడు ఆలోచన. ఎప్పుడు కానీ అభివృద్ధి అనేది దేశానికి చాలా అవసరం. మురికి కుంటల్లో మనం లైఫ్ ఇంకా వచ్చే జనరేషన్లో కూడా మనం అంతా ఏఐ అంటున్నాం, టెక్నాలజీ అంటున్నాం, హైలీ మోడర్న్ అవుతున్నాం, హైదరాబాద్ని ప్రపంచ అగ్రస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాం, ఇంకా మురికి కుంటల పక్కనే ఉండాలనుకోవడం అనేది అది ఎవరు ఆలోచించినా తప్పుడు ఆలోచన. కాకపోతే అభివృద్ధిని మనం ఎప్పుడు అది సరే మహాత్మా గాంధీ రూపంలో లేకుంటే ఇంకొక రూపంలో, సో ఏ రూపంలోనైనా మహాత్మా గాంధీ అనేది తక్కువ అంచనా వేయాల్సిన క్యారెక్టర్ కాదు కదా. ఆయన ప్రపంచానికే ఒక ఐకాన్, మన ఇండియాకి ఐకాన్. సో ఒక అహింసావాదానికి ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. నేను సౌత్ ఆఫ్రికా పోతే వాళ్ళు గొప్పగా పెట్టుకున్నారు మహాత్మా గాంధీ గారి శిల్పాన్ని. సో మన దగ్గర పెడితే అంతకంటే గొప్ప ఏముంటుంది? కానీ అది ఇతరుల కన్నీరుతోటి జరగద్దు. అది మధు పార్కే కావచ్చు, ఇంకెవరన్నా స్లమ్ కావచ్చు, ఇంకేదన్నా లీగలా ఇల్లీగలా, అది దానికి గవర్నమెంట్ ఉన్నది, దానికి పెద్ద వ్యవస్థ ఉంది. అండ్ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. సో ఏది జరగలేదు, అన్యాయం జరిగింది అనుకుంటే మనకు కోర్టు ఉంది. సో అందులో మా మధు పార్కులో 450 కుటుంబాలు ఒకే మాట మీద ఉన్నాము. సో మాట్లాడుతున్నారు ప్రజలు 450 కుటుంబాలు ఏమంటున్నాయి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు మేము ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, లేకుంటే మీరు గొప్పగా చేయండి మేమే సంతోషిస్తాం అనే అభిప్రాయం చెప్తున్నారు. కాకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రాజెక్టు కట్టద్దు అనేది అనుకుంటున్నారు. అది ఎవరైనా, నేనైనా నువ్వైనా ఎవరైనా అంటారు. సో కాబట్టి అది వాళ్ళు మీకేబుల్గా తీసుకోవాల్సిన నిర్ణయం. సో గాంధీ ప్రాజెక్ట్ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మీకు ఇచ్చే అవకాశం ఉందా? నేను ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ నాకు ఇస్తే ప్రపంచం గర్వించే విధంగా, మన దేశం గర్వించే విధంగా చేసి పెడతా. సో అంతేగాని నేను అదే ఇప్పుడు ఆ ట్రోలింగ్లో కూడా అట్లాంటి లాంగ్వేజ్లు వాడడం జరిగింది. సో ఎవరి ఇది చేయడము అవన్నీ. సో గత ప్రభుత్వంలో కూడా నేను కొట్లాడి కోర్టుకెళ్ళి నా సొంత డబ్బులు 75,000 అప్పుడు 2015లో
హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి అప్పటికి కూడా ఇవ్వకపోతే అప్పటి చీఫ్ మినిస్టరు అప్పటి దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే ఆయన కూడా లెటర్ ఇచ్చారు. పారేకర్ గారి దగ్గరికి వెళ్ళినాం, ఆయన నుంచి లెటర్ తీసుకున్నాం. సో ఈ రకంగా విపరీతమైన శ్రమ కోర్చి చివరి క్షణంలో మనకి ఆ ప్రాజెక్టు ట్యాబ్లో పెట్టుకోవచ్చు, శకటం పెట్టుకోవచ్చు అని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నప్పుడు కూడా మాకు టైం లేదు, కానీ డే అండ్ నైట్ కష్టపడి సో దాన్ని నిలబెట్టినాం. మన జితేందర్ రెడ్డి గారు దానికి ఇన్ఛార్జ్ ఉండ్రి, ఆయనకి తెలుసు నేను ఎంత కష్టపడ్డాను. సో ఆయన ప్రతిసారి కూడా దాన్ని అడ్మైర్ చేస్తాడు, చాలా గొప్పగా అడ్మైర్ చేస్తాడు, ఎంత షార్ట్ పీరియడ్లో అద్భుతంగా చేసినామని. సో అట్లా మనం దాన్ని అప్పుడు అందరికీ కూడా తెలుసు, మొత్తం దేశవ్యాప్తంగా టీవీలు బద్దలైనవి, జై తెలంగాణ అని మన టీవీల నుంచి వినబడ్డది జనాలకి. సో అంత ఎమోషనల్గా సో అంత కష్టపడాల్సి వచ్చింది దానికి. కానీ దానికి ఈ రోజుకి నాకు ఒక్క రూపాయి ఇవ్వలే. అదే నేను ఇచ్చిన డిజైన్ని కాపీ కొట్టిన బిహారీ డిజైనర్కి 34 లక్షలు ఇచ్చారు ఓన్లీ డిజైన్కి. నేను కష్టపడ్డదానికి అంత తిరిగి శ్రమ వచ్చి సో 10 మీటింగ్లు అటెండ్ అయ్యి ఢిల్లీ చుట్టూ తిరిగి ఇంత చేసినా ఒక్క రూపాయి ఇవ్వలే. సో ఇంత అందరూ గర్వంగా చెప్పుకునే అమరజ్యోతి కూడా కాంట్రాక్టర్కి 98% పోయింది, నాకు 40% రాలే. అంటే డిజైన్ ఇచ్చినాక కాంట్రాక్టర్ చేస్తాడా, కాంట్రాక్టర్ అయిపోయిన తర్వాత డిజైను చేస్తారా? కానీ అవన్నీ మనం చెప్పుకోలేం. కానీ ఈరోజు చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సో డబ్బులు వచ్చినాయా రాలేదా ఇదా అంటే అది మా ప్రొఫెషన్లో అది కొన్ని చోట్ల ఒక దగ్గర రావచ్చు రాకపోవచ్చు. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి వర్క్ అనేది నా మోటివేషన్. సో గాంధీ విగ్రహం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సలహా ఇస్తారు? ఆర్టిస్ట్ రమణ రెడ్డిగా మీరు ఎలాంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? అంటే మహాత్మా గాంధీ అనే ఒక ఐకానిక్ క్యారెక్టరు, ఆయన ప్రపంచానికి శాంతిని అహింసని రిప్రజెంట్ చేసే ఒక గొప్ప క్యారెక్టర్. సో అలాంటి ఆ శిల్పంలోనే కమర్షియల్ యాంగిల్ ఉండద్దు, ఒక మంచి ఆర్టిస్టిక్ ఎలిమెంటు ఆయన జీవితాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ప్రాజెక్ట్కి సార్థకత వస్తుంది.